ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం యుద్ధ భయంతో కుదురుగా లేని టైంలో ఒక్కసారిగా అమెరికా నుంచి ఒక ప్రత్యేకమైన మిలిటరీ విమానం నేరుగా భారత్లో ల్యాండ్ అయింది. ఈ విమానంలో దిగిన వ్యక్తి ఎవరో తెలుసా? సాధారణ ఆఫీసర్ కాదు, అమెరికా డిఫెన్స్ స్ట్రాటజీని నడిపించే కీలక వ్యక్తి. ఇదే సమయంలో మరోవైపు ఇరాన్తో టెన్షన్ ప్రతి గంట కొత్త మలుపు తీసుకుంటుంది. ప్రపంచం మొత్తం ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి సెన్సిటివ్ టైంలో అమెరికా ఈ స్థాయి అధికారిని భారత్కు ఎందుకు పంపింది? మరోవైపు ఇరాన్ మాత్రం ఏ ఒప్పందానికి రెడీ కాదని క్లియర్గా చెప్పేస్తుంది. అంటే జియోపాలిటిక్స్ ఆట ఇప్పుడు పీక్లో ఉంది. మరి ఈ వెనుక అసలు ప్లాన్ ఏంటి? భారత్ రోల్ ఏంటి? ప్రపంచం ఎటు వెళ్ళబోతుంది? ఇప్పుడు ఈ మొత్తం కథని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడితే ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ చాలా పెద్దవిగా వినిపించాయి. ముందు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూద్దాం. పరిస్థితి కాస్త సీరియస్గా మారింది. ట్రంప్ చెప్పిన మాటలు గమనించండి. స్క్రీన్ మీద ఉన్న వీడియోలో కూడా మీరు చూడొచ్చు. ఆయన చెప్తున్నాడు, ఇది పెద్ద సమస్యే, కానీ మా మధ్య మంచి సంభాషణ జరుగుతుంది. వాళ్ళు నన్ను కాల్ చేశారు. అమెరికా క్లియర్గా చెప్పింది, మేము ఈ యుద్ధం ముగించాలనుకుంటున్నాం, డీల్ చేయడానికి రెడీగా ఉన్నామని. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఇరాన్ స్ట్రైట్గా చెప్పేసింది, మేము ఎలాంటి డీల్ చెయ్యం, సీజ్ ఫైర్ లేదు, గెలుపు ఎవరిదో ఓటమి ఎవరిదో చూసుకుందాం. అంటే బయటికి శాంతి మాటలు వినిపిస్తున్నా లోపల మాత్రం పరిస్థితులు ఇంకా హీట్ అవుతున్నాయి. ఇక్కడి నుంచే పరిస్థితి మరింత క్లియర్గా కనిపించడం ఆగిపోయింది. ఇరాన్ నుంచి కూడా ఏమీ ఫైనల్ అవ్వడం లేదు. అలాంటి టైంలోనే అమెరికా నుంచి ఒక మిలిటరీ విమానం బయలుదేరింది. సోషల్ మీడియాలో వెంటనే గుసగుసలు మొదలయ్యాయి. ఈ విమానం ఖచ్చితంగా పాకిస్తాన్కి వెళ్తుందని, అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది. కానీ అసలు షాక్ ఇక్కడే. ఆ విమానం పాకిస్తాన్కి కాదు, నేరుగా ఇండియాలో ల్యాండ్ అయింది. వెంటనే అమెరికా రాయబారి ట్వీట్ చేశారు, డిఫెన్స్ పాలసీ అండర్ సెక్యూరిటీ, కోల్బీకి భారత్లో స్వాగతం అని. ఇక్కడితో ప్రజల్లో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. ఇంత గ్లోబల్ టెన్షన్ మధ్య అమెరికా ఈ స్థాయి వ్యక్తిని భారత్కు ఎందుకు పంపింది? అందుకే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, భారత్ ఎందుకు శాంతంగా ఉంది? అసలు భారత్ ఎవరి పక్కన ఉంది? ఈ ప్రశ్న జవాబు ఇప్పటికే నరేంద్ర మోడీ ఇచ్చేశారు. భారత్ ఎవరి పక్కన కాదు, తన జాతీయ ప్రయోజనాల పక్కనే ఉంటుంది. మనకు ఏది సరైందో దాని దారిలోనే వెళ్తాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, కొలాబో భారత్కు ఎందుకు వచ్చారు? ఇదే విషయంపై అమెరికా మాజీ డిప్లొమాటిక్ కుట్ కంబేలి ఒక విశ్లేషణ ఇచ్చారు. ఆయన చెప్పింది సింపుల్గా ఏంటంటే, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ యుద్ధం వల్ల అమెరికా మొత్తం ఇండో పసిఫిక్ ప్లాన్ గందరగోళంలో పడిపోయింది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా అమెరికా ప్లాన్ ఏంటంటే, మిడిల్ ఈస్ట్ నుంచి దృష్టి తీసి ఆసియా, ఇండో పసిఫిక్ మీద ఫోకస్ పెట్టడం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇరాన్ వల్ల పరిస్థితి మారిపోయింది. ఈ టెన్షన్ వల్ల అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ని గల్ఫ్ వైపు మళ్లించాల్సి వచ్చింది. అంటే అమెరికా ఇబ్బందుల్లో పడింది. ఈ అవకాశం ఎవరికి దొరుకుతుందంటే చైనాకే. చైనా వెంటనే తన మ్యూస్ని మొదలుపెట్టింది. తైవాన్ చుట్టూ ఫైటర్ జెట్స్ని, సైనిక వ్యూహాల్ని పేరుతో ప్రెషర్ని పెట్టింది. ఇండో పసిఫిక్లో తన పట్టు పెంచుకుంది. ఇక్కడే అమెరికా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకుంది, చైనాని ఆపాలంటే భారత్ అవసరం. అందుకే కొలాబో ఖాళీగా రాలేదు, బ్యాక్గ్రౌండ్లో పెద్ద ప్లాన్స్తో జరుగుతున్నాయి. ఇప్పుడేం జరుగుతుందంటే, భారత్ అమెరికా మధ్య ఒక పెద్ద డిఫెన్స్ ఒప్పందం రెడీ అవుతుంది. ఈ డీల్లో 2 దేశాల కంపెనీలు కలిసి ఆయుధాలు తయారు చేస్తున్నాయి. G414 ఇంజన్, MQ డ్రోన్ ప్రాజెక్ట్స్ని పని జరుగుతుంది. అంటే ఇంకా భారత్ కేవలం కొనుగోవాడు కాదు, అమెరికాకు పంపించేవాడు కూడా. ఈ మొత్తం సీన్లో మరో విషయం కూడా ఉంది. కొలాబో భారత్కి రావడానికి ముందు అమెరికా రాయబారి ఎరిక్ భారత్ NSA అజిత్ దోవాల్ని కలిశారు. ఆ తర్వాత శ్రీలంక వెళ్ళి అక్కడ పోర్ట్ చూశారు. మాల్దీవ్స్లో వ్యూహాత్మక మీటింగ్స్ చేశారు. అన్నీ పూర్తి చేసిన తర్వాతే కొలాబో భారత్కి వచ్చారు. ఈ సందర్శనకు ముందే ప్లాన్ అయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు, దీని ప్రాముఖ్యత 100 రెట్లు పెరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్ వల్ల పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, సముద్ర మార్గాలు ప్రమాదంలో ఉన్నాయి, సరఫరా గొలుసులు కూడా దెబ్బతింటున్నాయి. ఇలాంటి టైంలో కొలాబో భారత్కి ఒక బలమైన రక్షణ భాగస్వామ్యంగా నిర్మించాలనుకుంటున్నాడు. అమెరికా ప్లాన్ క్లియర్గా ఉంది, చైనాను ఆపాలి, భారత్ లాంటి భాగస్వాముల్ని ఇంకా శక్తివంతంగా చేయాలి. అలాగే
వనరుల్ని స్మార్ట్గా ఉపయోగించాలి, ఇండస్ట్రియల్ సహకారాన్ని వేగంగా పెంచాలి. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ సంయుక్త ప్రకటనల్ని అమలు చేయడం, ఇవే ఈ సందర్శన వెనుకున్న ప్రధాన లక్ష్యాలు. అలాగే అమెరికా ఇంకో విషయం కూడా చూసుకుంటుంది. భారత్ పెట్రోల్, ఎల్పిజి సరఫరా ఎక్కడా ఆగకుండా ఉండాలి. భారత్ కోసం ఈ పర్యటన పెద్ద అవకాశాలు తీసుకురావాలి. ఇప్పుడు చూడండి ఏ మెగా డిఫెన్స్ డీల్ ఫైనల్ అవుతుందో. మార్చ్ 2026 చివరి రోజుల్లో పరిస్థితి చాలా టెన్షన్గా మారింది. ఆకాశం గర్జిస్తుంది, నేల కంపిస్తున్నట్టుగా. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్ చేశారు. ప్రపంచానికి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ఫీలింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు అదే కథ యుద్ధం నుంచి బయటపడి డిప్లొమసీ రూమ్స్లోకి వెళ్తుంది. ఇది నిజంగా శాంతికి ప్రారంభం, లేక ఇంకో పెద్ద తుఫాన్గా మారబోతుందా? మనం పూర్వ సంఘటనలు చూస్తే, ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గ్లోబల్ మార్కెట్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండేలా పూర్తిగా ప్రయత్నిస్తుంది. అందుకోసం పాకిస్తాన్ ద్వారా ఇరాన్కి 15 పాయింట్ల సీజ్ ఫైర్ని ప్లాన్ చేసింది. ఉద్దేశం సింపుల్, మిడిల్ ఈస్ట్లో శాంతి, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో నౌకల్ని సేఫ్ మార్గంలో పంపించాలి. ట్రంప్ కెమెరాలు ముందే వచ్చి చెప్తున్నాయి, చర్చలు బాగా జరుగుతున్నాయి, ఇరాన్ కూడా డీల్స్కి ఆసక్తిగా ఉందని. కానీ ఫ్రెండ్స్, అసలు పరిస్థితి వేరేలా ఉంది. ఇరాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ ఇబ్రహీం ఈ ప్రపోజల్ని ఒప్పుకోవడం కాకుండా సింపుల్గా నవ్వేస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే అమెరికా అద్దం ముందు నిలబడి తానే మాట్లాడుకున్నట్టు ఉంది. ఇరాన్ స్పష్టం చేసింది, తమ సౌర భూమత్వంపై ఎలాంటి ఒప్పందం ఉండదు. ఇది కేవలం మాటల గేమ్ కాదు. ఒకవైపు శాంతి మాటలు, మరోవైపు బాంబులకి సిద్ధమవుతున్నాయి. అమెరికా ఇప్పటికే తన 82 ఎయిర్బోర్న్ డిఫెన్స్ నుంచి సుమారు 1000 సైనికుల్ని, అలాగే దాదాపు 5000 మైరెంట్స్ని మధ్యప్రాచ్యంలో కనిపించేలా ప్రాసెస్ మొదలుపెట్టింది. దీనిని డొనాల్డ్ ట్రంప్ మ్యాక్సిమం ప్రెషర్ స్ట్రాటజీ అంటున్నారు, ఇరాన్ని ఒప్పించడానికి. కానీ దీనివల్ల ఆ ప్రాంతం ఇంకా అస్థిరంగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రాజనీతులు చెప్తున్నాయి, గత 20 ఏళ్లుగా అమెరికా ఒక పెద్ద గందరగోళంలో ఉంది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో చిక్కుకుంది. బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ ఎవరు వచ్చినా ఒకే ప్లాన్, మిడిల్ ఈస్ట్ సమస్యలను తగ్గించి అసలు ఫోకస్ మొత్తం ఇండో పసిఫిక్ మీద పెట్టాలి. ఎందుకంటే అదే 21వ శతాబ్దాల అసలు యుద్ధ భూమి. అమెరికా ఉగ్రవాదంతో పోరాడుతూ తన డబ్బు ఖర్చు చేసుకుంటుంది. అదే సమయంలో చైనా నిశ్శబ్దంగా తన శక్తిని పెంచుకుంటుంది. ప్రపంచంలోనే పెద్ద నేవీని తయారు చేసి చిన్న దేశాల్ని అప్పుల్లో పడేసింది. సముద్రంలో తన సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంది. అంటే అమెరికా ప్లాన్ క్లియర్గా ఇదే, ఇండో పసిఫిక్లో చైనాని కంట్రోల్ చేయడం. అమెరికా అసలు ప్లాన్ ఏంటంటే మిడిల్ ఈస్ట్లో బాధ్యతని ఒక భాగస్వామ్యం మీద వేసి మొత్తం శక్తిని చైనాపై కేంద్రీకరించడం. అందుకే క్వాడ్, అంకస్ లాంటి వ్యూహాలు తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఇరాన్తో వచ్చిన ఈ కొత్త టెన్షన్ అమెరికా మళ్ళీ పాత సమస్యల దగ్గరికి తీసుకొచ్చింది. దీంతో జపాన్, తైవాన్, ఇండియా ఇవన్నీ ఇప్పుడు ఒకే ప్రశ్నలో ఉన్నాయి, అమెరికా అసలు ఫోకస్ ఎక్కడుంది? ఎందుకంటే ప్రపంచ వ్యాపారంలో పెద్ద భాగం, అలాగే ఏఐ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీ, ఇవన్నీ ఇండో పసిఫిక్ నుంచి కంట్రోల్ అవుతున్నాయి. ఈ అవకాశాన్ని చైనా బాగా గమనిస్తుంది. అందుకే ఇప్పుడు అమెరికా కూడా ఒక విషయం క్లియర్గా గ్రహించింది, ఆసియాలో చైనా ఈ దశాబ్దంలో ఆపడానికి సహజంగా ఉన్న ఒక్క దేశం ఇండియా మాత్రమే. క్వాడ్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అదే సమయంలో తన స్ట్రాటజీ స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ రష్యా, ఇరాన్తో కూడా సంబంధాలు కొనసాగిస్తుంది. ఇప్పుడు అసలుగా చూడాల్సింది అమెరికా ఈ మిడిల్ ఈస్ట్ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుంది, అలాగే చైనాని అడ్డుకోవడం ఎలా కౌంటర్ ఇస్తుంది. ఇదే సమయంలో ఒక షాకింగ్ విషయం కూడా బయటపడింది. మార్చి 25న ఇరాన్ హర్మోస్ మార్గంలో పాకిస్తాన్కి వెళ్తున్న ఒక వాణిజ్య నౌకని అకస్మాత్తుగా ఆపేసింది. ఆ నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కరాచీకి వెళ్తుంది. అక్కడే ఇరాన్ నేవీ ఆపేసి కమాండర్ క్లియర్గా చెప్పాడు, ఈ నౌక ముందుకు వెళ్ళదు, రూల్స్ బ్రేక్ చేశారని. గంటల పాటు ఆపి చివరికి తిరిగి పంపేశారు. అక్కడ అసలు షాకింగ్ ఏంటంటే ఇదే పాకిస్తాన్ ముందుగా అమెరికా, ఇరాన్ మధ్య పెద్ద మధ్యవర్తిగా అవుతానని చెప్పుకుంటూ తిరిగింది. పాకిస్తాన్ ప్రధాని కూడా డొనాల్డ్ ట్రంప్కి శాంతి ప్రపోజల్ పంపి చర్చలు జరగాలని ఆశపడ్డారు. కానీ ఈ ఒక్క ఘటనతో ఇరాన్ సూటిగా ఒక మెసేజ్ ఇచ్చింది. పాకిస్తాన్కు ఇది ఒక పెద్ద షాకింగ్గా మారింది. అంటే సూటిగా చెప్పాలంటే ఒక చెంపదెబ్బ కొట్టినట్టే. ఇరాన్ క్లియర్గా మెసేజ్ ఇచ్చింది, మధ్యవర్తం కావాలంటే మా రూల్స్ ఫాలో అవ్వాలి. అంతర్రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు, పాకిస్తాన్ ఇప్పుడు రెండు వైపుల మధ్య ఇరుక్కుపోయింది. ఒకవైపు ఇరాన్ ప్రపోజల్, మరోవైపు
అమెరికా పాకిస్తాన్పై పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం లేదు. ఇంకా నిపుణుల మాట ఏమిటంటే ఇరాన్ ఇప్పుడు ఆ సముద్ర మార్గాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంది. పాకిస్తాన్ అమెరికా వైపు ఎక్కువగా వెళ్తే భవిష్యత్తులో ఇంకొన్ని నౌకలు కూడా ఆపే అవకాశం ఉంది. ఈ మొత్తం పరిస్థితుల్లో 3 ఇంధన మార్కెట్ కూడా ప్రభావితమవుతాయి. డాలర్ విలువ కూడా భారీగా పెరిగింది. అంటే ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ద్రవ్యోల్బణం ఇంకా పెరగడం ఖాయం. భారత్ దృష్టిలో చూస్తే ఇది పాకిస్తాన్ విదేశాంగ విధానానికి పెద్ద ఫెయిల్యూర్గా కనిపిస్తుంది. ప్రపంచంలో పెద్ద మిడ్ న్యూస్గా అవ్వాలని ఇప్పుడు ఇరాన్ సైన్య దయం మీద నిలబడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ మొత్తం రాజకీయ గేమ్లో ఏమవుతుంది? మీరేమనుకుంటున్నారు? చైనా అమెరికా బలహీనతను వాడుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత కొత్త వార్తల కోసం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.